కోతులతో కొట్లాట, పదవి కోసం తన్లాట. సర్పంచ్ ఎన్నికల్లో అందరు అభ్యర్థులు ప్రత్యర్థులతో తలపడుతుంటే కోతుల బెడద ఉన్న గ్రామాల్లో మాత్రం అభ్యర్థులు కోతులతో తలపడుతున్నారు. అయితే వరంగల్ జిల్లాకు చెందిన సర్పంచ్ అభ్యర్థి తాను మాటల మనిషిని కాదు చేతల మనిషిని అని నిరూపించుకున్నారు. కోతుల్ని తరిమేసి అంత గొప్ప పని చేసి గ్రామస్తులతో శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం ఊళ్ళను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అతిపెద్ద సమస్య వానర సేనల దండయాత్ర. ఊర్లపై పడి ఆకలి దాడులు చేస్తున్న కోతులు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కోతుల బెడద నుండి ఉపశమనం కోసం అక్కడక్కడ ఇలాంటి వేషాలు వేయడం కామన్గా చూస్తున్నాం. కానీ సర్పంచ్ ఎన్నికల వేళ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న వారు ఈ విధంగా వేషాలు ధరించి ప్రచారం నిర్వహించడం, కోతులను పరుగులు పెట్టించడం ఇప్పుడు సంథింగ్ స్పెషల్గా మారింది. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో ఉన్న ఏకైక సమస్య కోతులు. ఈ కోతులు గ్రామస్తులతో కోతి కొమ్మచ్చి ఆడుకుంటున్నాయి, ఇల్లు పీకి పందిరేస్తున్నాయి, పంట చేలు నాశనం చేస్తున్నాయి. దీంతో సర్పంచ్ అభ్యర్థులకు ఓటర్లు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ముందా కోతుల్ని తరమండి, ఆ తర్వాతే ఓటడగండి అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. అభ్యర్థులంతా కోతుల్ని తరమేందుకు తమ మేధస్సంతా వాడేస్తున్నారు. హన్మకొండ జిల్లా కమలాపురం మండలంలోని నేరెళ్ల సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి నాగలక్ష్మి కోతుల్ని తరిమేందుకు చక్కని ఉపాయం ఆలోచించారు. ఇప్పటికిప్పుడు కొండముచ్చుల్ని తేలేం కాబట్టి కొండముచ్చు చింపాంజీ వేషధారణలో ఇద్దరు మనుషుల్ని అరేంజ్ చేసుకుంది నాగలక్ష్మి. ఆ వేషధారణ చూసి కోతులు పరుగు లంకించుకుంటున్నాయి. ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లయింది. గత 6 నెలల నుంచి మా ఊరిలో ఒక 1000 సంఖ్యలో వస్తున్నాయి కోతులు. చిన్నపిల్లలు, వృద్ధులు మరియు అమ్మలు, అక్కలకి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఎంతోమంది ఖర్చునందువలన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని ఒక 10 రోజులు ఇంట్లో ఉండి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. కావున ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థి సర్పంచ్గా పోటీ చేస్తుంది కాబట్టి మాకు ఈ సమస్యలు ఉన్నాయని వాళ్ళ దగ్గర తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి మేము ఈ డ్రెస్సులను ధరించి ఈ సమస్యను పరిష్కరిస్తున్నాం. నేరెళ్ల గ్రామంలో మొత్తం 1537 ఓట్లు ఉన్నాయి. సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వ్ కావడంతో 10 మంది బరిలోకి దిగారు. అయితే ఆమె ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట కోతుల సమస్యనే ప్రస్తావించారు ఓటర్లు. దీంతో నాగలక్ష్మి వినూత్నంగా ఆలోచించి కోతుల సమస్యను తీర్చారు. సమస్య రాకుండా చూసుకుంటూనే ఉంటా. సుధాకర్, నీ ఓటు నాకు ఇచ్చాను. ఇప్పుడు మీరైతే నిన్నటి నుంచి మనం తీసుకొచ్చిన ఈ వేషధారణ వల్ల ఒక్క కోతి కూడా లేదు, మాకు సాల్వ్ అయింది. కావున మీకే మద్దతు ఇస్తాం. స్పానర్ గుర్తు అన్నారు కదా, స్పానర్ గుర్తు మీద మీకు ఓటు వేసి మీకు మద్దతు ఇస్తాం. కోతుల బెడద లేకుండా చేసిన తనకే ఓటు వేయాలని ప్రజల్ని కోరుతున్నారు నాగలక్ష్మి. కోతుల సమస్యకు పరిష్కారం చూపిన తాను ఊరి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతానంటున్నారు నాగలక్ష్మి. కోసం మనం ఆ దుస్తులను తీసుకొచ్చి మనం వాటి తల్లి కూడా ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ కోతులను నేను లేకుండా చేస్తా. నీ ఓటు నాకు స్పానర్ గుర్తుకే, నాకు ఓటు స్పానర్ గుర్తు వచ్చింది. స్పానర్ గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించు. నాగలక్ష్మిని మిగతా సర్పంచ్ అభ్యర్థులు ఆదర్శంగా తీసుకుంటే తమ గెలుపుకు బాటలు వేసుకున్నట్టే. సర్పంచ్ ఎన్నికలకు ముందే కోతులు అయితే పరుగులు పెడుతున్నాయి. ఈ విధంగా చింపాంజీ వేషధారణం, ఎలుగుబంటి వేషధారణతో ఈ విధంగా మాస్కులు ధరించి వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ ఊరు నుండి కోతులను తరిమేయడం మాత్రం సక్సెస్ అయ్యారు. ఈ అభ్యర్థి నిర్వహిస్తున్నటువంటి వెరైటీ ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ గ్రామం నుంచి కోతులన్నీ కూడా పరుగులు పెడుతున్న నేపథ్యంలో ఊరంతా కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.